ప్రైజ్ గాడ్. మీరు ఆ కొండను చూస్తూ ఉన్నారా? ఆ కొండను చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎంత పెద్ద కొండో అనిపిస్తుంది కదా. మన జీవితంలో కూడా చాలా పెద్ద కొండలు ఉంటాయి. ఏంటంటే ఆ కొండ ఎంత బలంగా ఉందో నా వైపు ఉన్నవారు కూడా అంత బలవంతులు కదా, మా వారు కూడా అంత బలవంతులు కదా, మా బంధువుల్లో ఉన్న అతను కూడా అంత బలవంతుడు కదా, నాకున్న ఆస్తి అంత బలం కలిగింది కదా, నాకున్న ఆరోగ్యం అంత బలమైంది కదా అని అనుకుంటారు. ఏదో నాటికి ఆ కొండ ఎప్పుడో ఒక నాటికి గతించిపోక మానదు. ఎందుకంటే అది రాయే కదా, ఏదో ఒక నాటికి గతించిపోక మానదు. అలాగే నీవు ఏదైతే బలం అనుకుంటున్నావో, కొండ అనుకుంటున్నావో, ఎప్పటికీ కరిగిపోదు తరిగిపోదు అనుకుంటున్నావో, ఈ లోకానుసారమైన విషయాలన్నీ ఆ యొక్క కొండ మాదిరిగా కరిగిపోయే రోజు ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి నీ కొండ శరీరానుసారమైనది కాకుండా దేవుని బలము, దేవుని శక్తి, దేవుని ప్రేమ అయినప్పుడు మాత్రం